Good evening, guys. Good evening. Good evening, sir. Good evening. So last material లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ మెటీరియల్ లో ఎనీ డౌట్స్? క్లియరా? సార్ క్యాపిటల్ రిజర్వ్ అనేది ఎందులో తీసుకోవాలి? ఏ వర్డ్స్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి. యాక్చువల్ గా అది మనకి ఇయర్ యాక్టివిటీ ఎండింగ్ యాక్టివిటీస్ లో యూజ్ చేస్తారు, F7 లో యూజ్ చేస్తారు. బట్ ప్రస్తుతానికి పేమెంట్ లో వేయండి. యాక్చువల్ గా ఈ సెకండ్ మెటీరియల్ మీకు అర్థం అవుతుంది ఎలా క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అనేసి. వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకుంటారు అన్నమాట. ఏదైనా ఫ్యూచర్ లో ఏమైనా సర్ప్లస్ ఏర్పడితే దాన్ని ఉపయోగించుకోవాలి. సార్ ఒకటి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ సార్. ఏంటి ఇప్పుడు ఎస్సీఎస్సి డీటెయిల్స్ ఉంది కదా సార్, మనము అందులో స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకుంటున్నాం కదా సార్. అందులో మిగతా ఆప్షన్స్ ట్రాన్స్ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్, యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్, అవి యూజ్ అవుతాయా సార్ మనకు? ఎక్కడ యూజ్ కావండి, ఎక్కడ ఉపయోగపడవండి. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఉన్నాయి. అవే రిమైనింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎక్కడ యూజ్ చేయరు. ఓన్లీ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ మాత్రం అది తీసుకుంటాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నా పేరు శేషానంద్ రెడ్డి. సెకండ్ మెటీరియల్ మెయిల్ రాలేదు సార్ నాకు. ఓకే, ఒకసారి నాకు మెయిల్ ఐడి పంపించండి. సార్. రిమైనింగ్ వాళ్ళు క్లియరా? ఫస్ట్ మెటీరియల్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ సెస్ అనేది ఇప్పుడు మాకు సేమ్ వ్యాట్ ప్రాబ్లం వచ్చినట్టే సెస్ అనేది తీసుకుంటలేదు సార్ నా సాఫ్ట్వేర్లో. చెప్పండి సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటి, ఏది డౌట్ ఏంటి? ఇప్పుడు సెస్ అది అడిషనల్ సెస్ ఉంది కదా సార్, అయితే నా సాఫ్ట్వేర్లో సెస్ అనేది 5% అనేది డైరెక్ట్ ఇప్పుడు తీసుకుంటలేదు, డైరెక్ట్ అమౌంట్ కలంకి వస్తుంది అది కర్సర్. ఐటెంలో ఇవ్వాలి మీరు, ప్రతి ఐటెంలో 5% ఇస్తే అప్పుడు అమౌంట్ డైరెక్ట్ వస్తుంది, దానికి పర్సంటేజ్ ఏం రాదు. ఓకే సరే క్లియర్. సో స్టాక్ కేటగిరీ కనబడతలేదు సార్. స్టాక్ కేటగిరీ F12 ఉంటుంది చూడండి, ఐటెంలో F12 వెళ్ళి స్టాక్ కేటగిరీ ఆప్షన్ వేసి పెడితే బయటకు వస్తుంది. డన్ గైస్. సో టుడే కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూడండి. మనము నిన్న ప్రాబ్లంలో మొన్న చేసిన ప్రాబ్లమ్స్ లో CGST, HGST, IGST అనేది మాన్యువల్ గా తీసుకున్నాం. ఓకే, టుడే వచ్చేసి ఆటోమేటిక్ గా ట్యాక్స్ ఎలా పడుతుంది అనే చూద్దాం. జస్ట్ క్వాంటిటీ ఐటమ్ ఇస్తానే ట్యాక్స్ ఆటోమేటిక్ గా పడిపోవాలి. GST ఆటో ట్యాక్స్ క్రియేషన్. తర్వాత ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నిన్న ప్రాబ్లమ్స్ మొన్న ప్రాబ్లమ్స్ మీరు చేసింటన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఈ రోజు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, రౌండ్ ఆఫ్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఈ 2 టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి, GST ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఏ విధంగా చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, వాటితో పాటు ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము సక్సెస్ అనేది అవుతాం. ఓకే, రియల్ టైంలో జాబ్ వెళ్ళినప్పుడు సో ఇతనికి అంత నాలెడ్జ్ బాగుంది అనే ఉద్దేశంతో మనకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, చూడండి టాలీ ఓపెన్ చేస్తున్నాను. నిన్న ఏ ప్రాబ్లం అయితే ఓపెన్ చేస్తానో అదే ఓపెన్ చేస్తున్నా. లోకేష్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ 27. ఓకే, సో ఇప్పుడు ఓచర్ లేకి వెళ్తున్నా, సేల్స్ లేకి వెళ్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. జానకి ఆల్రెడీ మన సండే డెప్టర్స్ అంటే కొత్తగా తీసుకున్నాం. ఆల్ట్ సి వచ్చేసి పరిమళ ఏమిటి ఎల్టీడీ సండే డెప్టర్స్ 37. కంట్రోల్ ఏ సేల్స్. ఇప్పుడు మీరు ఒక ఐటమ్ తీసుకుంటున్నారు, క్వాంటిటీ 1, రేటు ఇక్కడ 1000 రూపీస్. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా 1000 రూపీస్ ఇక్కడ వాల్యూ వచ్చింది కదా. ఈ 1000 కి
ఈ యాపిల్ మ్యాక్ 28% 5 12 18 ఉంటది. ఈ 1000 కి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ? సో 180 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 1180 రూపీస్ అంటే 180 రూపీస్ ఎక్స్ట్రా పడింది. దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. అంటే నువ్వు ఒకటి రేట్ ఫిక్స్ చేసావు, వాటితో మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే 180 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది 1180 రూపీస్ మీరు సేల్ చేశారు కస్టమర్కి. అలా కాకుండా ఆ 1000 రూపీస్ లోనే ట్యాక్స్ తో కలిపి రావాలా. ఎక్స్ట్రా అమౌంట్ 180 ఎక్స్ట్రా పడకూడదు. 1000 లోనే రౌండ్ ఆఫ్ అయిపోయి, ఓకే, దాంట్లో 900 అసలైన అమౌంట్, ట్యాక్స్ కలిపితే ఒక 100, టోటల్ 1000 రూపీస్ యాడ్ అయి వచ్చేయాలి. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. దీనికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది? F12 లో ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ రేట్. దీన్ని ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను పరిమళ ప్రైవేట్ లిమిటెడ్కి ఇస్తున్నాను. యాపిల్ మార్క్ 1 అని ఇవ్వండి. ఇక్కడ చూడండి, రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఇక్కడ ఇవ్వాల్సిన 1000 రూపీస్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్లేస్ లో ఇవ్వండి. ఇస్తే మీకు పడిన అసలు రేట్ ఇక్కడ షో చేస్తుంది 1000. చూసారా, మీకు పడిన అసలు రేట్ ఎంత? 847.46. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇవ్వండి. కింద సిజిఎస్టి, హెచ్జిఎస్టి. చూసారా, ఇక్కడ 1000 రూపీస్ లోనే ట్యాక్స్ తో కలిపి మీకు టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. దీన్నే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఓకే, నువ్వు 1180 రూపీస్ రాలేదు, అదేంటి? ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అది. బట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లోనే అమౌంట్ కలిపి రావాలంటే ఇలా సెట్ చేయాలి. బట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ గా అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా గమనించాలి. ఓకే, సాఫ్ట్వేర్ అలా సెట్ చేసి పెట్టారు. సేవ్ చేయండి. ఓకే, ఇది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను. క్యాష్ ఇచ్చాను, 1 ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి 5000 ఇస్తున్నాను. 5000 ఇస్తే మనకి 3906 మనకు పడిన అసలు రేటు. ఓకే, లేదు ఇక్కడ 5000.56 పైసా ఇచ్చాను. ఓకే, 3906.69 పడింది. ఇప్పుడు ట్యాక్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, టోటల్ 5000 రాలేదు. ఆ పాయింట్ పక్కన 57 రూపీస్ వచ్చింది, పైసలు వచ్చినాయి. 57 పైసలు మనకు వచ్చినాయి. సో అది పోయి మనకేంటి 500 డాట్ పక్కన 00 రావాలి. ఆ 57 రూపీస్ అనేది ఓకే మనకి 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 50 పైసా అబోవ్ ఉంది, 5001 రావాలంటే రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి, రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలండి? 1 రూపీ పెరగాలంటే వాటికి ఎంత యాడ్ చేయాలి? చెప్పండి. 43 పైసా యాడ్ చేయాలి సార్. ఎంత యాడ్ చేయాలండి? 43 43 పైసా. పైసా సార్. ఎంత ఎంత ఇవ్వాలి చెప్పండి? 0.43. 9 0.43 చెప్పండి. 0.43 సార్. 0.43 43 పైసా. 0.43 అవును. యాడ్ అయింది ఇక్కడ 1 రూపీ వచ్చింది. 0.00. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ ఆఫ్ తీసేస్తున్నాను. ఓకే, $5000.20 పైసా ఇచ్చిన. ఇక్కడ చూడండి 5000.21 పైసా వచ్చింది. ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ ఎంత ఇవ్వాలి? మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలా? అదే 50 పైసా బిలో ఉంటే మైనస్ అని చెప్పాను, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ అని చెప్పాను. 5000.50 పైసా ఉందా? 50 పైసా కంటే బిలో ఉందా? బిలో ఉంది సార్. బిలో ఉందంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్ చేయాలి. మైనస్ మైనస్ ఎంత ఇవ్వాలి? మైనస్ 0.21 పైసా.
మైనస్ 0.21 21 పైసా మైనస్ 0.21 పైసా 5000 ఎంత ఈ డాట్ పక్కన 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి 50 పైసా అబౌవ్ ఉంటే ప్లస్ చేయాలి గుర్తుపెట్టు ఓకే సేవ్ చేయాలి ఇలా రౌండ్ ఆఫ్ ని మనం సెట్ చేసుకోవాలి ఓకే సో మళ్ళీ వద్దు అనుకుంటున్నారు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ F12 కాన్ఫిగర్ వెళ్ళి ఇది నో పెట్టేయండి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది పరిమళ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి మళ్ళీ ఇక్కడ 1000 ఇచ్చారనుకోండి మళ్ళీ అమౌంట్ వాల్యూ పెరిగిపోతుంది చూసారా మళ్ళీ 1180 వచ్చింది ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఎక్స్క్లూజివ్ ఆఫ్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇది ఒక టెక్నికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్